గత ప్రభుత్వ పాలకులు జీవించండి, బతకండి అనేసి గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. భూములు కోల్పోతున్న వాళ్ళకి ప్లేస్ ఇచ్చి చూపించారు. మరి ఈ ఖమ్మం జిల్లాకి ముగ్గురు మంత్రులు ఉండి కూడా నిద్రపోతూ అందాల పోటీలు, అందాల భామలను చూసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. మరి ఈ బీదవాడి ఏడుపు వినబడట్లేదు. మరి ఈ బీదవాడి కన్నీళ్లు తుడవడానికి కూడా ఏ మంత్రి కూడా, ఏ నాయకుడు కూడా ముందుకు రాకపోతున్నారు. మరి మా ఓట్లే ముఖ్యమా మీకు? మా బీద వాళ్ళ ఏడుపులు, మా ఆకలి మీకు వినబడట్లేదా? వర్షాకాలం రాబోతుంది. మరి మాకు ఎటువంటి న్యాయం చేయకోకుండా మీరంతటా మీరు అన్ని విషయాల్లో చేసుకుంటూ మమ్మల్ని అన్యాయం చేసుకుంటూ పోతున్నారు. మరి అధికారులు కూడా మీ చేతుల్లో తీసుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. మరి ఇది ఎంత మటుకి న్యాయం అండి? మంత్రులు గారు, మీరు ముగ్గురు ఉన్నారు, మాకు న్యాయం చేయండి. మరి మేము అన్యాయం అవుతున్నాము. మిమ్మల్ని గెలిపించుకొని మేము తప్పు చేసుకున్నాము. గత ప్రభుత్వము జనాలు చేసిన అన్యాయానికి ఓడిపోయింది. అయినా కూడా వాళ్ళు చేసిన మేలులు జనాలు ఇప్పటికీ తలుచుకుంటున్నారు. మాకు ఎట్టి పరిస్థితుల్లో మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం చేస్తూనే ఉంటాము. నిరాహార దీక్షకైనా మేము ప్రాణ త్యాగాలకైనా ఒప్పుకుంటాం, కానీ మేమైతే భూమి ఇచ్చేది లేదు. మాకు 2013 చట్ట ప్రకారంగా మాకు న్యాయం జరిగేదాకా ఈ పోరాటం మేము చేస్తూనే ఉంటాము.